వైఫై న్యూస్ కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్తో పాం సత్యనారాయణ, వైఫై న్యూస్, జగిత్యాల. ఇజ్రాయెల్లో బాంబు శబ్దంతో భయపడి జగిత్యాల జిల్లా వాసి మృతి చెందాడు. జగిత్యాల పట్టణంలోని 36వ వార్డుకు చెందిన రవీంద్ర రవిగౌడ్ 40 సంవత్సరాల వ్యక్తి గత 20 రోజుల క్రితం గుండెపోటు రావడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అదే సమయంలో ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో బాంబుల శబ్దానికి హాస్పిటల్లో ఉన్న రవిగౌడ్ భయంతో మృతి చెందాడు. 3 రోజుల క్రితము మృతి చెందినట్టు రవి కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. రవిగౌడ్కు ఒక కుమారుడు, ఒక కుమార్తెలు కాగా రవిగౌడ్ ఇజ్రాయెల్లో ఉండగా కుమార్తె అతి కష్టం అప్పు సప్పు చేసి తల్లి 1 సంవత్సరం క్రితం వివాహం చేసింది. కాగా డెడ్ బాడీని స్వగ్రామం తెప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు రవిగౌడ్ కుటుంబ సభ్యులు. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్, జగిత్యాల. మా నాన్న 20 డేస్ బ్యాక్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినాక వాళ్ళు ట్రీట్మెంట్ చేశాక అక్కడ వార్ జరుగుతుందని బంకర్స్లోకి తీసుకెళ్ళాక అందరినీ డొనేషన్ వచ్చిందని అందరినీ మళ్ళీ పైకి తీసుకెళ్లారంట. డాడీకి డొనేషన్ రాలేదని అక్కడే బంకర్స్లోనే ఉంచారట. వార్లో చాలా బాంబ్స్ వేసేసరికి భయపడి మళ్ళీ అసలు ఫోన్ కూడా చేయకపోతే అందులోనే చనిపోయాడు. అసలు వార్ వల్లనే చనిపోయాడు, కానీ వాళ్ళేమో చెప్పట్లేదు అట్లా. మాకు అసలు కండిషన్ అసలు ఎక్స్పెన్సెస్ కూడా పెట్టుకోనంత స్థితిలో ఉంది. యాక్చువల్గా మాకు ఇల్లు కూడా ఊరుస్తుంది మొత్తం. అసలు వాటర్ కూర్చోకుండా ఉంటుంది రోజు. మా తమ్ముడేమో మాటలు రావు, చెవులు వినిపించవు. మా డాడీ కొంచెం సంపాదన కోసమని పార్ట్ టైం జాబ్ కోసమని వెళ్ళారు అక్కడికి. కానీ సడన్గా ఇట్లా అవుతున్నారు. ఎంత తొందర అయితే అంత తొందరగా మన అక్కడిని తీసుకురావాలని కోరుకుంటున్నాను. 6 గంటల సమయం అప్పుడు మాట్లాడిండు. అంటే ఎప్పుడు, ఏ రోజు? ఆదివారం 15వ డేట్ ఆదివారం మాట్లాడి ఫోన్ చేసి ఎట్లున్నారు, ఇక్కడ బాంబులు బాగా వేస్తున్నారు, నాకు భయం అవుతుంది అని చెప్పి అన్నారు. అంటే ఏం భయపడకుంటే అందరు ఉన్నారు కదా అంటే అందరినీ వేరే షిఫ్ట్ చేసేరు, నేను ఒక్కడనే ఉన్నా ఇక్కడ, భయం అవుతుంది నాకు అని చెప్పి బాంబుల శబ్దాలు బాగా వస్తున్నాయి అని చెప్పి అంటే నాతో మాట్లాడి మా అన్నయ్య ఉన్నాడు అక్కడ. మా అన్నయ్యకు ఫోన్ చేసిండు. మా అన్నయ్యతో మాట్లాడిండు. మా బావకు ఫోన్ చేసి మా బావతో కూడా మాట్లాడిండు. వాళ్ళు కూడా వారు జరుగుతుందని వాళ్ళు అండర్ గ్రౌండ్లోనే ఉన్నారు. దగ్గరకు రాకుండా పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అందుకోసమే అదే రాత్రిగా తను చనిపోయింది కూడా తనకు తెలియకుండానే అయిపోయింది. అంటే ఎక్కడ ఉన్నాడమ్మా ప్రస్తుతానికి రవేనా? హాస్పిటల్లో బంక్ అందులో బయట కూర్చుంటాను. అంతకుముందు కొంచెం నొప్పి వచ్చినట్టు అనిపించి పడిపోతే హాస్పిటల్కి తీసుకుపోయినారు అన్నట్టు. చికిత్స పొందుతుండ అక్కడ. పదిహేను రోజులు అయింది. 2 సంవత్సరాలు. బాడీని కొంచెం తొందరగా తీసుకురావాలని మా ప్రార్థన.